ఈ విశ్వం మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా ఇస్తుంది. మనం చేయాల్సింది ఏంటి? 100% నమ్మితేనే. ఆ నమ్మకానికి ప్రేమ జోడించడం. ఆ విషయాలని తెలుసుకుందాం. పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, ఇంకా 1-to-1 పర్సనల్ గా బిజినెస్ క్లాసెస్, సపరేట్ గా ఒక్కరికే విడిగా పర్సనల్ క్లాస్, బిజినెస్ క్లాస్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆఫీస్ లో లేదా డైరెక్ట్ గా మీరు వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీకున్న ప్రాబ్లమ్స్ కి మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు. మీరు పర్సనల్ గా మీకున్న సమస్యలు ఇతరుల ముందు కాకుండా గురువుతో చెప్పుకుని వాటికి సమస్యలకు పరిష్కారం పర్సనల్ గా ఇవ్వటం జరుగుద్ది. అలా మీరు అనేక ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిష్కారాలు, బిజినెస్ లో లాస్లు, అప్పుల నుంచి బయటపడడానికి, ఇంకా జాబ్ కోసం, మ్యారేజ్ కోసం, దేనికైనా ఈ సబ్జెక్ట్ లో మీకు పరిష్కారాలు ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, విశ్వాన్ని నమ్మితే ఈ ప్రపంచంలో నుంచి మనం కోరుకున్న దాన్ని పొందటానికి ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. ఎలా? విశ్వాసం అంటే ఏంటి? నాకు అది కావాలని జనరల్ గా అనటం కాకుండా అసలు విశ్వ నియమాలు ఏంటి, యూనివర్స్ నియమాలు తెలుసుకోవాలి. ఫస్ట్ యూనివర్స్ నియమాలు తెలుసుకుని ఆ నియమాలు పాటిస్తూ గురువు ద్వారా ఆ సబ్జెక్టు సరిగ్గా తెలుసుకున్నప్పుడు, వాస్తవం చెప్పాలంటే ఒక కారు మనం డ్రైవ్ చేయాలంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లైసెన్స్ కావాలి, రూల్స్ తెలుసుకోవాలి. సిగ్నల్స్ దగ్గర, బ్రేక్ వేసేటప్పుడు, కారు కండిషన్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ నియమాలన్నీ పాటించాలి. ఆ రోడ్ల మీద వెళ్లేటప్పుడు 1 వేలో వెళ్లకుండా గ్రీన్ సిగ్నల్ అప్పుడు వెళ్లటం దగ్గర నుంచి ఆ పర్టిక్యులర్ రూల్స్ అన్ని తెలుసుకుని ప్రాపర్ గా ముందు డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుని ఆ డ్రైవింగ్ సర్టిఫికేట్ తీసుకుని లైసెన్స్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ నియమాలు పాటిస్తూ ఆ కార్ డ్రైవ్ చేయాలి. అట్లాగే విశ్వ నియమాలు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, విశ్వలోకాలను, అన్ని గ్రహాలను, కోట్ల మంది మనుషులను, జీవరాశులను, మొత్తం సమస్తాన్ని నడిపిస్తున్న అనంత విశ్వశక్తిని మించిన శక్తి మరొకటి పుట్టదు, ఉండదు, ఎప్పటికీ రాదు. యూనివర్సే సమస్తం, యూనివర్సల్. అంతటా విశ్వ నియమాలు అమలవుతాయి. అవి తెలుసుకోకుండా మనం ఏది పడితే అది అడగటం దగ్గర నుంచి మాట్లాడటం సరిగ్గా రాదు, విశ్వం అంటే తెలీదు, ఈ ప్రపంచాన్ని చైతన్యపరచటం, అన్నిటిని నడిపించటం ఆ విశ్వశక్తి అండర్లోనే జరుగుతుందన్న సంగతి, ఇవన్నీ సత్యాలు తెలుసుకోకుండా, ఆ రూల్స్ పాటించకుండా ఆ కోరికను ఎలా పడితే అలా చెప్పేస్తే స్టక్ అయిపోతుంది. ప్లస్ మనం మానసికంగా లోపల ప్రేమతత్వంతో నింపుకొని, ఇక్కడ మీ జీవితంలో ప్రేమని అతి ముఖ్యమైన శక్తిగా ఎంచుకోవాలి. ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో మీరు ప్రేమని నింపాలి. మీ జీవితంతో మీరు గాఢమైన ప్రేమలో పడాలి. అంటే ఆ ప్రేమ కోరికను కొన్ని కోట్ల రెట్టు పెంచివేయాలి. అదే ప్రేమ భావన. ప్రేమకు, ఆ ప్రేమ కోరికకు పరిమితులు లేవు. మీరు ప్రసరించగలిగినంత ప్రేమను, మీ లోపల ఉన్నంత ప్రేమను ఈ ప్రపంచంలోకి ప్రసరించండి. అసలు మీరు ప్రేమతోనే సృష్టించబడ్డారు. మీ జీవిత సారమే ప్రేమ. అది ప్రకృతి సహజం, విశ్వవ్యాప్తం. మీరు తలుచుకుంటే మీరు ఊహించలేనంత ప్రేమను ప్రసరించగలరు. కారణం మనలో ఉన్న దైవశక్తి ప్రేమతో సృష్టించబడింది. ఆ దైవశక్తి, ఆ యొక్క ఇన్నర్ చైల్డ్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, తెలుగులో దివ్య ప్రేమ అంటాం, ఆత్మ అంటాం. ఆ శక్తి ఒకటే పేరు, అన్ని పేర్లు ఒకటే. ఆ శక్తి విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉందన్న సంగతి గ్రహించినప్పుడు మీరు లోపల ఏమనుకుంటున్నారు, ఈ ప్రపంచానికి ఏం పంపిస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం సీక్రెట్లు దాచారో మొత్తం అక్కడ రికార్డ్ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, నా అంత తెలివైన వ్యక్తి ఎవరో లేరు, ఎవరికి తెలియదు నేనేం చేస్తున్నాను అనుకుంటాం. కానీ మొత్తం సర్వం రికార్డ్ అవుతుంది. ఎట్లా రికార్డ్ అవుతుంది? మనలోని సోల్ ద్వారా. ఆత్మ లోపల, మనస్సు లోపల అనుకునేవి కూడా రికార్డ్ అవుతుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. తర్వాత సూర్య చంద్రులు, ఏంజల్స్, భూమి, ప్రాపంచక శక్తులు, పంచభూతాలు, ప్రకృతి అన్ని రికార్డ్ చేసి వాస్తవాలు యూనివర్స్ ముందు పెడతాం. యూనివర్స్ మనకు మార్కులు వేయాలి.
మనం ఏం పంపించాం? ఒక విశ్వగురువు ద్వారా క్లాస్ నేర్చుకోకుండా, ఆ రూల్స్ తెలుసుకోకుండా యూనివర్స్ నియమాలు డ్రైవ్ చేసాం. కోరిక మీదకి డ్రైవ్ పంపించాం. అది ఫెయిల్యూర్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సరిగ్గా ప్రాపర్ వేలో మనం డ్రైవ్ చేయకుండా, ఆ కోరికను విశ్వంలో పంపించే విధానం తెలుసుకోకుండా యూనివర్స్ మనకి ఇవ్వదు, ఇంటికి కొట్టేస్తుంది రాంగ్ గా పంపించడం ద్వారా. అసలు ఇవ్వాలంటే లోపల ఉన్న సోల్ నియమాలు, విశ్వ నియమాలు తెలుసుకుని ఆ సోల్ కి ప్రేమను అందిస్తూ ప్రతి వస్తువు మీదకి విశ్వవ్యాప్తంగా ఆ విశ్వ ప్రేమను, ఆ విశ్వ నియమాలను పంపించాలి. మనకు డబ్బు కావాలంటే మనం డబ్బు దానం చేయకుండా డబ్బు ఎప్పటికీ పొందలేం. అనుకోకుండా వచ్చిన అది నిలవదు, ఖర్చు అయిపోతుంది, మళ్ళా డబ్బు రాదు. ఇవ్వండి, పొందండి. ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి మీరు ఏది పొందలేరు. అది వాస్తవం అన్నమాట. క్రియకు ప్రతిక్రియ. ఇక్కడ మనకి ఇవ్వటానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, నీ ప్రపంచం నుంచి పొందే అర్హత కూడా నీకు లేదను. అది విశ్వం కూడా మనకి ప్రయోజనం కలిగించే విధంగా ఇవ్వదు. అన్ని దారులు మూసుకుపోతాయి అంటూ ఉంటారు చాలా మంది. చూడండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి, ఏ పని అవ్వట్లేదు, వెళ్తున్నాం ఫెయిల్ అయిపోతుంది, వెనక్కి వచ్చేస్తున్నాం. ఎన్ని ట్రై చేసినా, అన్ని బిజినెస్ లో పెట్టుబడి పెడుతుంటే అన్ని లాసే నడుస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత అవుతుంది. ఆ వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్, అంతటా యూనివర్స్ ఉంది. సో మనం పంపించే ఆలోచనలు విశ్వ నియమాల ప్రకారం లేవు, ప్రేమతో లేవు. మీరు మీ జీవితంతో ప్రేమలో పడ్డప్పుడు అన్ని పరిమితులు, హద్దులు మాయమైపోతాయి. డబ్బు, ఆరోగ్యం, సంతోషం, మానవ సంబంధాలు, అన్ని విషయాల్లో పరిమితులు తొలగిపోతాయి. మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తే మీరు కోరుకున్న వాటిని ఆపటం ఎవరి తరపు కాదు. అన్ని వెంటనే సిద్ధిస్తాయి. మీరు ఒక గదిలో ప్రవేశించగానే మీ రాక తెలిసిపోతుంది. అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. మీ స్వల్పమైన స్పర్శతో నెగటివ్ అంతా కరిగిపోయి మాయమైపోయి మీరు సాధ్యపడుతుందనుకున్న ప్రతిదీ సాధిస్తారు. మీలో అపరిమితమైన శక్తి, హర్షాతిరేకము, జీవన వాస్తుల్యం కలుగుతాయి. ఇక్కడ మీరు ఏది అనుకుంటే అది వెంటనే సిద్ధించేలాగా మీ జీవితాన్ని ప్రేమిస్తూ మీలోని అంతర్గత శక్తిని వెలికి తీయండి. అప్పుడే అజయులవుతారు అని రాయబడి ఉంది. అంటే ఇంతకాలం తర్వాత కూడా సూర్యుడు భూమితో నువ్వు నాకు రుణపడి ఉన్నావని ఎప్పుడూ అనలేదు. నేను వెలుగునిస్తున్నాను. ఆ భూమి మీద మొక్కలు కిరణజన్య సంయోగం జరిగి పువ్వుల కింద, కాయల కింద, డి విటమిన్ కింద, వాటర్లో ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఇంత మేలు చేస్తున్నాను అని ఎప్పుడు తనకు తానుగా చెప్పుకోలేదు. ప్రేమని ఇవ్వటమే నేర్చుకున్నాడు సూర్యుడు. భూమి కూడా మనుషులకు ఉపయోగపడటమే నేర్చుకుంది. గాలి కూడా అందరికీ ఆక్సిజన్ అందిస్తుంది. కానీ ఎప్పుడు ఏది ఆశించట్లేదు. వాన, వర్షం, నీళ్లు కూడా అందరికీ ఉపయోగపడుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా ప్రేమతో ఇస్తున్నాయి. అవి ప్రేమను పంచుతూ మీరు నా నుంచి ఇవన్నీ పొందండి అని అవి ఇస్తున్నాయి. కానీ మనిషి మాత్రం స్వార్థంతో, మంచి ఆలోచనతో కాకుండా వేరే వేరే ఆలోచనలతో నెగిటివ్ నిండిపోయి ప్రపంచంలోకి నెగిటివ్ని వదిలిపెడుతూ ప్రేమను విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని పొందటానికి అర్హత కోల్పోతున్నాడని రాయబడి ఉంది. ఇక్కడ మనిషి యొక్క మైండ్ సెట్ మారితేనే విశ్వం తను కోరుకున్నాయన్ని ఇస్తుంది. మనం ప్రేమను ఇవ్వటానికి ప్రపంచంలోకి, మనం డబ్బు ముందుగా ఇవ్వటానికి ఆహారం లేని వాళ్ళకి, ఇంకా సేవని ఇవ్వటానికి ఇష్టపడనప్పుడు నీకు పొందే రైట్స్ లేవని, అంటే మన నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి. డబ్బు కావాలంటే ముందుగా డబ్బు దానం చేయాలి. ప్రేమ కావాలి ప్రపంచం నుంచి, అన్నిటి నుంచి అన్ని పనులు జరగాలంటే ప్రేమతో అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. విశ్వం ఊరికి ఏది ఇవ్వదు. మీరు ఏ ఎగ్జామ్ రాస్తారో ఆ ఫలితాన్ని మీకు ఇస్తుంది. మనం ప్రేమని, సంపదని, డబ్బుని ముందుగా మనం ఇచ్చే మూడ్ లో, అనేక మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్లో, డబ్బు ఇవ్వడంలో, ఇతరులకు ఆహారం తీర్చడం, దానం చేయటం, మంచిగా మాట్లాడటం, ప్రపంచానికి ఒక మన వంతు ఒక సేవ చేయటం, అనేక మంచి మంచి మార్గాలు ఎన్నుకున్నప్పుడు, మన ద్వారా ఎవరికి హాని జరగనప్పుడు, అద్భుతమైన వ్యక్తిగా విశ్వవ్యాప్తంగా నీ ప్రేమను విశ్వకు పంపించినప్పుడు యూనివర్స్ నువ్వు కోరిందల్లా ఇస్తుంది. అది ఏ దేశంలో ఉన్నా, చిట్ట చివరి ప్రపంచంలో చివరి భాగంలో ఉన్నా సరే అది నీ కోసం కదులుతుంది. ఎప్పుడు? ఆ ప్రేమగా విశ్వ సూక్తులు తెలుసుకున్నప్పుడు, విశ్వ రూల్స్ తెలుసుకున్నప్పుడు, విశ్వ నియమాలు పాటించినప్పుడు, ఆ నియమాల ప్రకారమే దానం చేస్తూ, ప్రేమను పంచుతూ, మంచి విషయాలనే ఈ ప్రపంచంలోకి
పంపిస్తూ ఎవరికి హాని చేయకుండా విలువైన వ్యక్తిగా ఎదిగినప్పుడు మంచిగా ప్రేమతో నింపుకొని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా మన వంతు ఈ ప్రపంచంలో జన్మించామంటే మన వంతు ఏదో ఒకటి మంచి విషయంలాలు ఇతరులకు మేలు జరగటం దగ్గర నుంచి ప్రకృతికి పంచభూతాలకి ప్రతి దానికి మేలు జరిగేలాగా ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటూ థ్యాంక్ యూ చెప్తూ ప్రేమను పంచుతూ విశ్వ నియమాలు పాటిస్తూ నాకు యూనివర్స్ కన్నా ఈ ప్రపంచంలో మరేది ముఖ్యం కాదు, నాకు విశ్వమే ముఖ్యం, థ్యాంక్ యూ యూనివర్స్ నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ డబ్బుని, మనుషుల్ని, సంపదలను, డబ్బుని, ఇంకా సమస్తాన్ని, నా ఆరోగ్యాన్ని, విశ్వలోకాలను, ప్రకృతిని, పంచభూతాలను, ఏంజల్స్ ని, నాలోని దైవశక్తిని, ఈ ప్రపంచంలో దాచి ఉంచిన నిధి నిక్షేపాలను అన్నిటినీ నా కోసమే చైతన్యపరిచి నా వద్దకు ఈజీగా చేరుస్తూ నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని సులభంగా పొందేలాగా నీ ప్రేమను కృమ్మరిస్తూ నీ ఆశీస్సులు అందిస్తూ నన్ను ఒక విలువైన వ్యక్తిగా నాలోని సోల్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అందిస్తూ ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తున్న ఓ మహోన్నతమైన విశ్వమేధస్, నీకు నా కృతజ్ఞతలు, నీకు నా ప్రణామాలంటూ నిజాయితీతో శరీరంలో నుంచి ఆ గూజ్వామ్స్ లాగా ప్రేమ అనే ఎనర్జీని వదిలిపెడుతూ ఆత్మీయంగా మాట్లాడుతూ నమ్మకంతో, విశ్వాసంతో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఈ వాక్యాన్ని, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని రోజుకు 108 సార్లు పదే పదే విశ్వంలోకి ప్రేమతో పంపిస్తూ ఉంటే ఈ ప్రపంచం మీకోసం కదులుతుంది, అన్ని మీకోసమే పనిచేస్తాయి, సమస్తం మీ కళ్ళ ముందు మోకరిల్లుతాయని రాయబడి ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ ఉద్యోగాలు, మీ బిజినెస్ లో లాభాలు, అప్పులు తీరటాలు, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్ని పొందాలని, మీ కుటుంబం ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వమేధస్తుని ప్రేమతో ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.